నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను బాంబులా కల్వకుంట్ల కవిత కన్నీళ్లు మిగిలి ఎప్పుడైతే పెద్దల సభలో కల్వకుంట్ల కవిత కన్నీళ్లు పెట్టిందో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కవిత కన్నీళ్లకు కారణం ఎవరు? హరీష్ రావా, కేటీఆరా, కేసీఆరా, లేకపోతే కవితనే కారణమా? ఇదే చర్చ జరుగుతున్నది. ఓవైపు అసెంబ్లీలో నదీ జలాల వాగ్వాదము, వాటాల పంచాయతీ నడుస్తున్న వేళ మరి అసెంబ్లీని బహిష్కరించి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇక తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే మరి బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలేమో సభలో అధికార పక్షాన్ని అడుగుతున్నారు, అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు, ప్రజలకు అవసరమైనటువంటి సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు. సో ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. కవిత కన్నీళ్లకు కారణం ఎవరు? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బాయ్కాట్ చేయడానికే ప్రధాన కారణం ఏంటి? ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతమ్మగారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో తెలంగాణ ఉద్యమంలో మీరు విద్యార్థి నాయకుడిగా పోరాటం కావచ్చు, ఆ తర్వాత అనంతకాలం కాంగ్రెస్ పార్టీలో మీరు ఇస్తున్నటువంటి కౌంటర్లు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత పెట్టిన కన్నీళ్లకు మీ కామెంట్ ఏం చెప్పబోతారు? కవిత గారు పెట్టినటువంటి కన్నీళ్లకు వాళ్ళ నాన్న, వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ కారణం, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. ఆమె ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ఏడిచిందో కూడా తెలియదు. ఏడిచిన దానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. బయట 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 ప్రపంచానికి, బయట సమాజానికి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం దానికి. అయితే మేము చాలా విషయాల్లో క్లారిటీగా ఇప్పాది. ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మొదటి నుండి కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పిసిసి అధ్యక్షుడు కాకముందు, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత చాలా విషయాలు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఏం చేస్తున్నారో క్లారిటీగా అప్పటి నుండి చెప్తున్నారు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారునిగా మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ చరిత్ర, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళది ఏం చేసిండ్రు, ఏం చేయబోతున్నారు అనేది. అది తెలంగాణ ప్రజలకు క్లారిటీగా చెప్పినాము. ఆ విషయాలు కవిత గారు క్లారిటీగా చెప్తుంది. మీరు చాలా వరకు ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల తగాదాలు ఉన్నాయి, ఈ డబ్బుల పంపిణీ కోసమే వాళ్ళ మధ్య గొడవలని అనేక మార్లు మీ పార్టీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. బట్ కవిత మాత్రము ఇది ఆస్తుల గొడవ కాదు, ఆత్మ గౌరవం కోసమే కొట్లాడి బయటకు వస్తున్నట్టు ఆమె కామెంట్ చేసేది. ఆస్తుల గొడవనా, ఆత్మ గౌరవ గొడవనా అంటే ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఆత్మగౌరవం అనేది ఆ కుటుంబంలో ఆమె అనుకున్నట్టు జరగలేదు. వాళ్ళ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు నీకు ఆస్తుల గొడవ లేనిది 2014 దాకా వీళ్ళకి ఎందుకు ఆత్మ గౌరవం అనేది గుర్తుకురాలేదు? ఆత్మగౌరవం అప్పుడు గుర్తుకురావాలి కదా. అంటే అప్పుడు ఆస్తులు లేవు. 2021 నుంచి 2014 దాకా ఆస్తులు లేవు. 2001 నుండి 2014 దాకా వీళ్ళ దగ్గర ఆస్తులు లేవు. ఓకే, అప్పుడు గొడవలు లేవు. అప్పుడు కేటీఆర్ కవిత గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి జాబ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా, టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్గా ఉండే మంత్రి కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసిండు. ఎవరు? కేసీఆర్. అప్పుడు ఆయన ఆ కుటుంబాన్ని నడిపించడానికి, ఆయన రాజకీయాలు చేయడానికి రకరకాలుగా ఎత్తుగడ్డలు, రకరకాలుగా కార్యక్రమాలు రకరకాలుగా చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఇలా అంటుంది కదా కవితక్క, ఏమని? బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చొద్దని. అసలు యాక్చువల్గా ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నదే
తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుని రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు, రాజకీయ అధికారులకి రావచ్చు, అట్లయితేనే అధికారం వస్తుంది అని ఆ లక్ష్యంతో పెట్టుకున్నాడు. ఈ మధ్యలో నేను వి ప్రకాష్ అవగాహన లేని మాటలు మాట్లాడడం కాదు, పెన్నుతోని రాసినంత ఈజీ కాదు రాజకీయాలంటే. ప్రజల మనోభావాలను కూడా ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ అంటే నీకు నచ్చుతుంది, ప్రజలకు కాదు కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు పుట్టిందే వి ప్రకాష్ గారిని నేను అడుగుతున్నా. ఎప్పుడు పుట్టింది తెలంగాణ ఉద్యమం? 1969లో పుట్టింది. అది నీకు కూడా తెలుసు కదా. నువ్వు ప్రజలలో తిరిగితే నీకు తెలుస్తుంది. పెన్ను పట్టుకొని రాసుకుంటా టీవీల దగ్గరికి పిలిచి డిస్కషన్కి పిలిస్తే డిబేట్ పోతే కాదు కదా. ప్రజలలో తిరిగితే కష్టాలు నష్టాలు ఏందో తెలిస్తే నీకు తెలుస్తుంది. అవన్నీ నీకు తెలియదు. అవగాహన లేని మాటలు మాట్లాడదు ప్రకాష్ కూడా. ఇయాలో టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నదే కేసీఆర్ అధికారాన్ని అనుభవించాలి, టీఆర్ఎస్ పేరు మీద తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని అల్లుడు ఎమ్మెల్యే అయిండు, కొడుకు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయింది కవితక్క, తర్వాత సంతోష్ రాజ్యసభ సభ్యుడయ్యిండు, కేసీఆర్ ఈ కేంద్ర మంత్రి అయ్యిండు, తర్వాత పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా 2014. నీ పదవులు నీ ఇంట్లోనే కదా. ఇటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమకారులు. మరి పోనీ నువ్వు అంటున్నావు 1969 నుంచి ఉద్యమం నడుతుంది కదా. మరి ఈ తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఎవడు పార్టీ పెట్టుకొని అధికారం అనుభవించలేదు కదా. ఇదైతే నువ్వే కదా, ఒక్కరివే అనుభవించావు కదా. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసమే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు, తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద. లేకుంటే కేసీఆర్ పార్టీ పెడితే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే తెలంగాణలో దొరలకు ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా అంటున్నది, జాగృతిని జనంలోకి తీసుకెళ్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా, ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా తిరిగి వస్తా అంటున్నది. కవితను నమ్ముతారట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని, అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ సెంటిమెంట్ మీద దెబ్బగుట్టి ఈయన అధికారంలోకి వచ్చాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ బాగున్నదని చెప్పి దాని పేరు మీద పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు. అయితే తెలంగాణ సెంటిమెంట్ కాకుండా కేసీఆర్ గిట్ట పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో ఆయన దొరలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఏ దొరను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి కేసీఆర్కి తెలుసు. కాబట్టి ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ను పేరు మీద సెంటిమెంట్ను ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన మీద, ఒకవేళ దొరగా నేను పార్టీ పెడితే నాకు డిపాజిట్ కూడా దక్కదు, నాకు ఎవడు ఓట్లేయరు అనేది వాళ్ళకు కూడా తెలుసు. సెంటిమెంట్ను ఉపయోగించుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. వీళ్ళు కవిత గారు సెంటిమెంట్ వేరు. కవిత గారు ఏ దూర పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాలు నమ్మే పరిస్థితులు ఉండరు. వీళ్ళని పెట్టుకోను, ఒకసారి పొమ్మను. కవిత పోతా ఉంటుంది కదా, అదే పోతే తెలుస్తుంది కదా ప్రజలు ఏం జవాబు చెప్తారు. ప్రజలకు తెలుసు అన్ని. ఇప్పుడు కవితను ప్రజలు నమ్మరా? ప్రజలు అట్లా ఉండదబ్బా. ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ ఇంటి కుటుంబంతో ఒకసారి మోసపోయింది కదా తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ ఉద్యమకారులంతా మోసపోయింది కదా. నేను కూడా మోసపోయినని చెప్తున్నది. నీవు కుటుంబం, మీ ఆస్తి తగాదులు, అది మీ కుటుంబ సమస్య. అది ఇప్పుడు కేసీఆర్ ఏంటి, కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడు. కేటీఆర్ అంటూని రాష్ట్ర మంత్రి చేశాడు. వాడు ఇష్టం వచ్చినట్టు దోషించాడు. రాష్ట్రాన్ని మొత్తం అడ్డదిడ్డంగా సంపాదించాడు 1000 కోట్లు. హరీష్ రావు అన్నట్టు ఏం చేసిండు, నేనేం తక్కువనా, 1000 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత ఏంది, కవిత గారు నాకేంటి ఇచ్చిన వాళ్ళిద్దరికి మంత్రి పదవులు అన్న వాళ్ళు ఈయన ఎంపీగా పెట్టిండు. అక్కడ
ఆ తర్వాత ఏం చేసిండ్రు, సంతోష్ రావుని రాజ్యసభ సభ్యులు చేసిండ్రు. అంటే వీళ్ళందరూ ఏంటి, మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికి వీలైనంత మేర వాళ్ళు దోయడానికి ఇవ్వని పద్ధతిలో వాడు దోషేశాడు. ఇప్పుడు కాదు గజలకాంత్ గారు ఒక మాట, ఇప్పుడు తెలంగాణను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా అని మీరు చెప్తారు. అటువంటి తెలంగాణ ఇచ్చిన పార్టీనే తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా చేసింది. మరి కల్వకుంట్ల కవిత ఒకవేళ పార్టీ పెడితే అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఏమైనా భయపడుతున్నారా మీరు? కవిత పార్టీ పెడితే మీరు కాంగ్రెస్ వాళ్ళు. కవిత జేజమ్మలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటోళ్ళు అసలు ఇక ఉట్టరు పుట్టబోరు, అది గుర్తుపెట్టుకో. ఇంకా 10 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? 100%, 100కు 100%. 2036 దాకా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటాడు, అది రాష్ట్రం. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి అవుతారు, ఆ తర్వాత వ్యవస్థ వేరే ఉంటుంది. 100% మా ముఖ్యమంత్రి గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రాష్ట్రం. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ అనేది కథమైపోయింది, పతనమైపోయింది, భూస్థాపితమవుతుంది అంటున్నా. తెలంగాణలో టీడీపీ పార్టీ ఉందా? సేమ్ టీడీపీ పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి, అది రాసుకోండి. కనిపించదు అయితే. అస్సలు చెప్తున్నా కదా, తెలంగాణలో టీడీపీ ఉందా? ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది, ఎస్టీలకు సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఇతర ఎవరు మంత్రులు అయ్యేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు కాదు, ఎంపీలు అయ్యేవాళ్ళు కాదు. ఎవరి సందల వాడు ఇళ్ళల్లో పని చేసుకుని ఎక్కడు వ్యాపారమో బిజినెసో, లేకుంటే ఇప్పుడు కేసీఆర్ దుబాయ్ ఫైర్ చేసుకున్నాడు, ఇంకో ఫైర్, ఇంకో ఫైర్. ఎక్కడ సందలు అక్కడ రాజకీయంగా మాత్రం ఎవడు ఎదగకపోతుండే. ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం కాబట్టే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగలిగారు. ఇది వాస్తవం. లేకుంటే వీళ్ళెక్కడిది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు, అందరికీ సామాజిక న్యాయం. ఆ తర్వాత అలాంటి పార్టీ తెలంగాణలో చరిత్ర లేకుండా పోయింది అంటున్నా. అంటే కేసీఆర్ టీడీపీని లేకుండా చేయడానికి ప్రధానంగా కేసీఆరే కారణం. ఎందుకు అనంటే రెచ్చగొట్టి, ఆంధ్ర పార్టీ అని రెచ్చగొట్టి అన్నం పెట్టిన పార్టీని, కేసీఆర్కు అన్నం పెట్టిన టీడీపీ పార్టీని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, టీడీపీ పార్టీని, అదే తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీడీపీ పార్టీని లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా సేమ్ టీడీపీ గతే పట్టిస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేటోడు, బీఆర్ఎస్ కేసీఆర్ పేరు అనేది భూస్థాపితం అయిపోతుంది. ఎవరు కూడా ఇంకొక 10 ఏళ్ళ పేరును కూడా ప్రస్తావించరు అంటున్నా. కేసీఆర్ దొర పేరును కూడా ప్రస్తావించరు అంటున్నా. కానీ కవిత చాలా కాన్ఫిడెన్స్గా చెప్తా ఉంది, మండలిలో ఒక వ్యక్తిగా పోతున్నా ఒక శక్తిగా వస్తా అని చెప్తున్నది. కవిత గారు కలగంటుండ్రు, కళలన్నీ నిజం కావు కదా, కళలన్నీ నిజం కాదు కదా. ఒకరు పడతారు, రేపు నాకు కళ పడుతుంది దేశ ప్రధానమంత్రి అవుతుందా? కాదు కదా. కళలు కనడం మానవుని సహజం, కానీ కళలు అనేది నిజం కావాలనేది ఏం రూల్ లేదు కదా. కానీ కవిత చాలా మొండిది, కేసీఆర్ లాగా చాలా ఫైటర్ అనే ప్రచారం బయట జరుగుతున్నది. సో సాధ్యం కాదంటారా కవితతోటి? కవిత గారు మరి పార్టీ పెడుతుందా, లేకుంటే ఇంకో పార్టీ ఏరుతుందా? అవుతుంది కావచ్చు, ఇంకో పార్టీలో ఏరితే రాజకీయాల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా పార్టీలో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కావచ్చు. అది నేను చెప్పగలను, అది వాస్తవాలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కదా, గట్లట్లయితే ముఖ్యమంత్రి మాత్రం కాదు. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, అది మర్చిపోండి అంటున్నా. ఆమె రాజకీయాల్లో ఎదగదని నేను అనడంలే. రేపు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కావచ్చు, నేను కాదనలే. నేను ఆ విషయాల్లో మాట్లాడతలేను. కానీ నేను ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానంటే నీ నాయకత్వం ఒప్పుకోవాలి కదా తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం, అంతే తప్ప కేసీఆర్ను నమ్మే మోసపోయినరు తెలంగాణలో. కేసీఆర్ దొరను నమ్మే తెలంగాణ ప్రజలు మోసపోయినరు, ఇది వాస్తవము. ఇప్పుడు నిన్న మండలిలో కవిత దాదాపు ఒక 30 నిమిషాలు మాట్లాడింది. ఈ 30 నిమిషాల్లో అనేకమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తూ
ఆమె ఆనాటి నుంచి ఈనాటి వరకు 2006 నుంచి 2025 వరకు 26 వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి. సో మీకు ఏమనిపించింది? ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన్నారు, ఉద్యమకారులు బయట ఉన్నట్టు ఆమె ఉద్యమకారుల గురించి ఒక మాట మాట్లాడి ఏం చెప్తారు ఒక ఉద్యమకారుడిగా? ఆమెకు కవిత గారికి తెలిసింది. నేను తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నప్పుడు, తెలంగాణ చేసి చైర్మన్ ఉన్నప్పుడు అనేక మీటింగ్లకు నా దగ్గర నేను పెట్టే మీటింగ్లకు కూడా అటెండ్ అయింది. ఇప్పుడు మీ మీడియా ద్వారా చెప్తున్నా, ఆమెకు కూడా తెలుసు. ఇయర్లో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ళలో తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది, ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు కష్టపడ్డారు రాష్ట్రం మొత్తం. మీ అయ్యా కేసీఆర్ అన్నటోడు తెలంగాణకు ద్రోహం చేసిండు, అది పచ్చి నిజం. దీని మీద చర్చ పెడదాం రాష్ట్రంలో. మీరు అన్నారు కదా తెలంగాణ కోసము నీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించుకోవడం కోసము ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అంతా. లేకుంటే మీరు గెలిచినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఉరిగింది ఏంటి? పోనీ మీరు గెలిచి తెలంగాణకు ఉరగబెట్టింది ఏంటిది? 2004 నుంచి 2014 దాకా ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఎన్ని వీళ్ళు అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు మాట్లాడినా, ఎన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మలే. 2004 నుంచి 2014 దాకా కూడా వీళ్ళని నమ్మలేదు. అదే టీఆర్ఎస్ పార్టీకి 11, 8, 3, 4 ఇవే ఇంత మట్టుకు గెలుచుకున్నారు. అది సెంటిమెంట్ ఉపయోగించుకున్నారు కాబట్టి గెలిచారు. 2014లో తెలంగాణ ఎవడు సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎవడనుకుంటే తెలంగాణ మీరు సాధించిందా? కేసీఆర్ అంటోడు గుర్తుపెట్టుకోండి. ఇలా కవిత గారు తెలంగాణ ఎవడే తెలంగాణ సాధించింది? తెలంగాణ సాధించింది ఎవడు? ఏ గాడి కొడుకు? ఏం తమాషలు గడి ఎత్తుండ్రా? వాడు వి ప్రకాష్ అంటోడు మాట్లాడుతుండు. బాగుండదు చెప్తున్నాం. ఎవడరా కాపాడింది? చర్చ కస్తారా? 2009 నుంచి ఎవడు వీకిండు? 2009 నుంచి ఎక్కడ కేసీఆర్ కొట్లాడిండు? 2009లో ఏనాడన్నా 2009 నుంచి 14 దాకా పార్లమెంట్కి వేయండా? పార్లమెంట్లో మాట్లాడండి ఆ తెలంగాణ గురించి. రికార్డు తీయండి. నేను గజ్జల కాంతం మాట్లాడుతున్నాను కాదు, తెలంగాణ గురించి మాట్లాడిన చరిత్ర 2004 నుంచి 2009 దాకా. ఈలో 2004 నుంచి 2004 కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకుంటే కేంద్ర మంత్రి అయ్యాడు. దానిలో ఆస్తులు సంపాదించుకున్నాడు కేసీఆర్. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారితో. ఇది మీ చరిత్ర. నిజంగానే మీకు తెలంగాణ సెంటిమెంటే ఉంటే, నిజంగానే తెలంగాణ ప్రజల కోసమే పార్టీ పుట్టింటే మీరు ఎందుకు పోటీ చేశారు? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎందుకు పోటీ చేశారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో ఆనాడు 2004లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? అదేవిధంగా 2009లో చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? నీకు తెలంగాణ కావాలి కదా, నీకు రాజకీయాలు అద్దు కదా. తెలంగాణ కోసం త్యాగం చేసిందంటే చెప్పందుకుంటూ కొడతావు తెలంగాణ ప్రజలు. సావు నోట్ల తలకాయ ఎవడే చావు నోట్ల తలకాయ పెట్టిండు? లుచ్చ నా కొడుకు లుచ్చ దీక్షలు చేసిండు. ప్రూఫ్తో సహా ఉన్నదయ్యా బాబు. డాక్టరే చెప్పిండు. ఎవడెవడు పొద్దుగాల దీక్ష పట్టిండు, మధ్యాహ్నం ఆ ఇడ్లీని వడ తీసుకొని తిన్నాక జ్యూసులు తాగిండు. ఆ ఇడ్లీ వడ తిన్నాడు చక్కగా నుంచి నిర్మాణం చేసుకొని. అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు, జానారెడ్డి గారు, అప్పుడు మా కేశవరావు గారు మధ్యవర్తులను పంపించి తొందరగా ఖమ్మం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ నిమ్స్లో వేయండి అంటే తీసుకొచ్చి వేసిన తర్వాత పొద్దుగాల ఇడ్లీ వడ జ్యూసులు గ్లూకోసులు పెట్టుకున్నాడు. అది అవే దీక్ష. ఎవరినంటారు తెలుసా? పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష, ఆనాడు గాంధీ గారు చేసిన దీక్ష, ప్రాణత్యాగం చేసినయా. దీక్ష అంటే ఏందే? దీక్ష ఇడ్లీ వడ తిన్నోడు దీక్ష చేసినట్ట, జ్యూసులు లాగినోడు దీక్ష చేసినట్ట. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏం లేదంటారా? ఇటేను తెలంగాణ ఉద్యమంలో పాత్ర గురించి నేను తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్న ఎంతనైతే తెలంగాణ కోసం నేను ఉద్యమం చేసిన అంటుండో అంతకన్నా 10 అంతల బెనిఫిట్ పొందిండు అంటున్నా. అర్థమైందా? 10 అంతల బెనిఫిట్. ఒక ఉద్యమం ఇప్పుడు గాంధీ దేశం కోసం ఉద్యమం చేసిండే. నేను ఒక్కడే అడుగుతున్నా. దేశం కోసం పోరాటం చేసిండు గాంధీ. కానీ గాంధీ పార్టీ పెట్టుకోలేదు కదా, ఏనాడు ఎమ్మెల్యే కాలేదు కదా, ఏనాడు ఎంపీ కాలేదు కదా, ఏనాడు ముఖ్యమంత్రి కాలేదు కదా, ఏనాడు ప్రధానమంత్రి కాలేదు కదా. పొట్టి శ్రీరాములు ఉన్నాడు, పార్టీ పెట్టుకోలేదు కదా. ఏనాడు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, మంత్రి కాలేదు కదా. నువ్వు పార్టీ పెట్టుకున్నది
ఆనాడు కూడా లోపకర ఒప్పందాలు లుచ్చగిరి పనులు చేసిండు కేసీఆర్ అంటాడు. కాంగ్రెస్ పార్టీతో నువ్వు తెలంగాణ కావాలని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో 2004లో ఎట్లా పొత్తు పెట్టుకుంటావు నువ్వు? హరీష్ రావు ఎట్లా మంత్రి అవుతాడు? ఆనాడు 4 మంత్రులు అయిందే. ఎట్లా మంత్రులు అవుతారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కూడా మంత్రులే కదా. ఆ తర్వాత టీడీపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నావు? చంద్రబాబు నాయుడునేమో తిడతాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రానిత్తలేడు, తెలంగాణ కోసం అడ్డున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటేనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో 2009లో పొత్తు పెట్టుకున్నావు. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ అడ్డుపడుతున్నాడు, తెలంగాణ ఇవ్వనిత్తలేడు, తెలంగాణ అద్దంటుండని చెప్పిన కేసీఆర్, మరి ఇదే కేసీఆర్ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. అంటే నీకు అధికారం ముఖ్యమా, తెలంగాణ ముఖ్యమా? నిజంగానే తెలంగాణ ప్రజలు ముఖ్యమైతే, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమైతే నువ్వు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు కదా. మరి టీడీపీ తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకూడదు కదా. నిజంగానే నీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆలోచన ఉన్నోడివి ఈ పార్టీలతో ఇట్లా పొత్తు పెట్టుకున్నావు. యుద్ధం అంటే యుద్ధమే కదా. నా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము పోటీ ఏమయ్యా మీ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. మీ పార్టీలే మాకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే పార్టీ, టీడీపీ తెలంగాణ ఇవ్వద్దని చెప్తుందని చెప్పినోడు కేసీఆర్. మరి ఏ ఆంధ్ర పార్టీలో తిట్టినవో, ఏ ఆంధ్రలో తిట్టినవో, మరి అదే ఆంధ్ర ముఖ్యమంత్రి, అదే ఆంధ్ర కదా చంద్రబాబు నాయుడు గారిది, ఆయనతో ఎట్లా పొత్తు పెట్టుకున్నావు నువ్వు? అంటే ఇదంతా ఏంటి? నీ సొంత ప్రయోజనాల కోసం, నీ పార్టీ ఎదగడం కోసం రాజకీయ ఎత్తుగడ్డలు వేసుకుంటా అప్పటి నుండే కోట్ల రూపాయలు సంపాదించాలని ఒక చెడ్డ ఆలోచనతో కేసీఆర్ వచ్చింది దీని మీదకి. లేకుంటే ఆయన తెలంగాణ రావాలని చిత్తశుద్ధి కాదు. తెలంగాణ రావాలని చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోపోతుండే, ఇప్పుడు గజలకంద గారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతుండే. కానీ ఆయనకు మొదటి నుండి చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి అంటే చెప్తున్నా నేను. అయిపోయిందా? 2009 అయిపోయిందా? 2009 నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ వచ్చాడు. 2009 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీని తిట్టిండు. ఓకే, కాంగ్రెస్ పార్టీని తిట్టుడే కాదు, అసలు ఈయన పార్లమెంట్కి కూడా పోలేదు. పార్లమెంట్లో ఏనాడన్నా ఈయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన ఎంపీ కదా. నువ్వు ఎందుకు పోలేదు పార్లమెంటుకు? పార్లమెంట్లో పోయి మాట్లాడాలి కదా. తెలంగాణ ఇచ్చేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అందుకోసం ఏనాడన్నా మీరు రికార్డు చూసుకోండి. 2009 నుంచి 2014 దాకా ఏనాడు కూడా పార్లమెంట్కి పోలేదు ఈయన. ఏ రాజకీయ పార్టీ నాయకులను కలవలే. ఎప్పుడు 2004 నుంచి 2009 దాకా ఈయన ఎక్స్పోజ్ కావడం కోసం పోయి కలిసిండు అందరికి. కానీ 2009 నుంచి 14 దాకా ఎవరిని కలవలేదు. 2009 నుంచి 1200 మంది బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీలు చనిపోయినరు. నీ సామాజిక వర్గం కేసీఆర్ ఎవరైనా చనిపోయినరా? లేకుంటే నీ ఇంట్లో ఎవరైనా చనిపోయిందా? లేకుంటే కేసీఆర్ జైలుకి పోయిందా? కేటీఆర్ జైలుకి పోయిందా? హరీష్ రావు జైలుకి పోయిందా? మీరు ఎవరు జైలుకి పోయినరా భయ్? నాకు చెప్పండి. మీ త్యాగాలు ఏంటో చెప్పండి నాకు. అంతా లుచ్చ పనులు చేసుకుంటా ఇంకా మేము తెలంగాణ కోసం త్యాగం చేసినాం, తెలంగాణ తెచ్చినా కొడుకు మేమంతా ఎవడరా? మేమంతా ఎవరం? తెలంగాణ పొద్దున్న దాకా గ్రామాలలో తిరిగినాము, మండలాల్లో తిరిగినాము, జిల్లాలో తిరిగినాము. ప్రతి జిల్లాలో బహిరంగ సభలు పెట్టుకుంటూ వచ్చినాము. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, అన్ని వర్గాలను అన్ని కులాలను ఏకం చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంతో మేము పోయినాం. అటు కోదండరాం కొట్లాడిండు, ఇటు విద్యార్థి సంఘాలు కొట్లాడినాయి, పెడమర్తి రవి, రాజారాం యాదవ్ ఇట్లా విద్యార్థులు కొట్లాడారు. ఇటు పోతే మేము కొట్లాడినాం. అటు ఉద్యోగ సంఘాలు, స్వామిగౌడు వీళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలు కూడా పూర్తి సాక్రిఫై చేసినాయి, తెలంగాణ కోసం పని చేసిండ్రు. నువ్వెక్కడ త్యాగం చేసినావు? త్యాగం అంటే ఏంటి? పదవి లేకుండా ఉన్నావా అన్నాడనా కేసీఆర్? అన్నాడు నా పదవి లేకుండా ఉన్నావా? నేను రాజీనామా చేస్తున్నా, నేను పోటీ అయ్యా తెలంగాణ వచ్చేదా. కానీ ఏనన్నా నీ పదవి త్యాగం చేసి మీరంతా. తెలంగాణ రాష్ట్రం రాకముందే హరీష్ రావు రాష్ట్రానికి మంత్రి, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు 4 మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, 11 మందిలా. ఇప్పుడు చర్చ అంతా కూడా హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నట్టు కదా, కల్వకుంట్ల కవిత కావచ్చు. వాళ్ళ త్యాగాలు ఏంటిదని చెప్తున్నా. రెండోది, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రం మొత్తం దోషిండ్రు. 3 లక్షల కోట్ల రూపాయలు దోషిండ్రు వాళ్ళు. మొత్తం 70 అంటే దాదాపు 70 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత డబ్బు సంపాదించలేదు. ఎవరెవరు దోచుకోవచ్చు అంటారు అందులో? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మీరు గుర్తుపెట్టుకోండి, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని దేశవ్యాప్తంగా
పార్టీని తీసుకుపోవాలని చూసిండు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఒక టాపిక్ గుర్తొచ్చింది. కవిత అన్నది ఏం పీకి కట్టలు కట్టినామని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని ఒక ప్రశ్న వాళ్ళ నాన్న అడిగింది, అలా పార్టీ అవును, నేతలను అవును, అడిగింది. అవును. దీని మీద మీ కామెంట్ ఏంటి? అవును, ఇప్పుడు ఆమెను అడుగుతుంది కదా, ఆమెను అడుగుతుంది. ఈ డబ్బంతా కూడా, ఈ తెలంగాణ డబ్బంతా కూడా మీకు ఇంకోటి తెలియదు. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు ఉత్తరప్రదేశ్కు, మొన్న వచ్చిపోయినట్టు ఇక్కడ. అక్కడికి ఆయన ఎలక్షన్ల పోటీ ఎత్తే 600 కోట్లు పంపిండు కేసీఆర్. ఆ డబ్బంతా ఎక్కడిది? పంజాబ్లో ఎలక్షన్ జరిగితే అక్కడికి డబ్బు పంపించాడు. జగన్కు డబ్బు పంపించాడు, నాలుగు ఎలక్షన్ జరిగితే ఆంధ్రాలో. మహారాష్ట్రకు డబ్బు పంపించాడు, ఇక్కడ నుంచి కర్ణాటకకు పంపించాడు కుమారస్వామికి. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? లుచ్చానా కొడుకులారా, తెలంగాణ ప్రజలను, తెలంగాణ సొమ్మును దోచి మొత్తం అన్ని రాష్ట్రాలకు పంపించాడు. మొత్తం విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా. ఈ రాష్ట్రంలో ఉద్యమకాలను ఆదుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉద్యమకాలను ఒకరోజు పిలిచి, అయ్యా మీరందరూ కష్టపడి కొట్లాడితే తెలంగాణ వచ్చింది, 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ వచ్చిందని 1200 మంది కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలను, అందులో ఒక 200-300 కుటుంబాలను అట్లా పిలిచిండు, మాట్లాడిండు, వెళ్ళగొట్టిండు. తర్వాత కడుపును ఎవరు పట్టించుకోలేదు. అమరవీరుల కుటుంబాలను వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వాలి కదా. వీడు పంజాబ్లో ఎవడో చచ్చిపోతాడట, పంజాబ్లోకి తీసుకుపోయి పైసలు పంచొచ్చిండు కేసీఆర్. కవిత ఆదుకుంటా అంటుంది కదా, కవిత మీకోసం నిలబడతాను. ఏం నిలబడతారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఆదుకున్నారు? యువత కోసము, నిరుద్యోగుల కోసము, ఉద్యమకారుల కోసము నిలబడతా. ఈ 10 ఏళ్ళు దగా పడ్డది, దోచుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను, నా వెంబడి ఉండాలి, నేను వెల్కమ్ చేస్తున్నాను అంటున్నారు కవిత. నమ్మకం లేదా కవిత మీద? కవిత కాదు, వాళ్ళ కుటుంబం మీద నమ్మకం లేదా బాబు? నీకు వాళ్ళ కుటుంబం మీద నమ్మకం లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు దోచి ఇతర రాష్ట్రాలకు పంపించిన డబ్బులు తప్ప మీరు అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రం కోసం చచ్చిపోయింది కదా వాళ్ళంతా. మీ ఇంట్లో అయితే ఎవరు దావలేదు కదా, మీ ఇంట్లో అయితే ఎవరు త్యాగం చేయలేదు కదా. 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మరి వాళ్ళ కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయాలి కదా. వాళ్ళు చనిపోతారు కదా తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు కదా కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. లుచ్చానా కొడుకులు బాగా మాట్లాడుతున్నారు. నువ్వు ఆదుకున్నావా? ఆదుకోలేదు. రెండోది, తెలంగాణ ఉద్యమకారులు మొత్తం సాక్రిఫై చేసిండ్రు. ఇండ్లను వదిలేసి, భూములు ఉన్నాయి అమ్ముకొని, రాష్ట్రం రావాలని కష్టపడి పనిచేస్తే ఎన్నడన్నా కేసీఆర్ అంటాడు తెలంగాణ ఉద్యమకారులతో మీటింగ్ పెట్టిండా? తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి నిజమైన బిడ్డలతో మీటింగ్ పెట్టిండా? ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆదుకున్నాడా వాళ్ళను? అసలు తెలంగాణ ఉద్యమ లుచ్చానా కొడుకు ఇయ్యాలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కేసీఆర్ ఇంకా 100 జన్మ వచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే. అది మర్చిపోతున్నారు. అని ఇప్పుడు రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ముఖ్యమంత్రి గారేమో నాలుక కోస్తానంటాడు. మీరేమంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కవిత సంగతి సబ్జెక్టు. ఆస్తి తగాదులు ఉన్నాయి. 2014 దాకా రూపాయి లేదు. 2014 అంటే రూపాయి అంటే వాళ్ళ ఆస్తులు అప్పుడు కూడా సంపాదించుకున్నారు, కానీ ఇంత లేవు. ఇలా 3 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఆస్తులతో సంబంధమే లేదంటుంది కదా. ఆస్తులు పంపకాల కాడ జరిగింది వీళ్ళకు. ఆత్మగౌరవం అంటుంది కదా. ఆత్మగౌరవం ఏందమ్మా? ఆత్మగౌరవం సామాజిక తెలంగాణ అంటున్నారు కదా. ఆత్మగౌరవం అంటే నేను అన్ని విషయాలు మాట్లాడవలసి వస్తుంది. ఇక నాకు మళ్ళీ నా మాటలు నేను కవిత గారు వద్దు. ఆత్మగౌరవం అంటే ఏంటి? ఆత్మగౌరవం ఇయ్యాల ఆత్మగౌరవం గుర్తుకొచ్చిందా? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అయ్యా తెలంగాణ కోసం త్యాగం చేసిన ఉద్యమకారులు ఉన్నారు, మరి వాళ్ళందరితో కూర్చుని మీటింగ్ పెట్టాలి మనం. మరి ఆనాడు నువ్వు ఎంపీగా నువ్వెందుకు మీటింగ్ పెట్టలేదు? వాళ్ళకి బుద్ధిలు మరి నువ్వెందుకు ఇవ్వలేదు? రెండవది, అమరవీరుల కుటుంబాలను మనం ఆదుకోవాలని ఎందుకు ఆనాడు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఈ తెలంగాణ అస్తరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నేను ఎంపీ అయినా, మీరు మా అన్న మంత్రి అయ్యిండు, బావ మంత్రి అయ్యిండు, గట్టెట్లుంటుంది? తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడితేనే కదా ఇది వచ్చింది అని అనుకోవాలి కదా. ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విషయం అనుకోవాలి. ఇయ్యాల 3 లక్షల కోట్లు కేసీఆర్ 3 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఆస్తులు ఒక కేటీఆర్కు ఇచ్చిండు. హరీష్ రావు తీసుకున్నాడు. హరీష్ రావు అన్నట్టు వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టుకున్నాడు. హరీష్ రావు దగ్గర 1000 కోట్లు. అంటే మావ కన్నా నేనేం తక్కువ అని మావ లెవెల్లో ఆయన కూడా దోషి సంపాదించిండు. ఎందుకంటే కాళేశ్వరంలో ఇప్పుడు కవిత చెప్తుంది కదా, కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కూడా
హరీష్ రావు సంపాదించాడు, కవితకు కూడా తెలుసు, అందుకోసం కవిత అవన్నీ చెప్తుంది. అయితే పంపకాలలో వచ్చింది, ఓకే రైట్. ఇయ్యలో నువ్వు నాకు ఆస్తి పంపకాలు కాదు, నేను ఆత్మగౌరవం అన్నప్పుడు, ఆత్మగౌరవం ఇప్పుడు అధికారం పోయినాక గుర్తుకొచ్చిందా? అధికారం ఉన్నప్పుడు మీరు ఎవరు ఆదుకున్నారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఎందుకు నువ్వు కొట్లాడలేదు? సరే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత మండలి సాక్షిగా హరీష్ రావు దోచుకున్నాడు, మా నాయన దోచుకున్నాడు, ఈ 10 ఏళ్ళు దాచుకున్నాడు అని చెప్తున్నది కదా, ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని మీరు అరెస్ట్ చేయగలుగుతారా ప్రతిపక్ష నాయకుడు? అది మొత్తం మాకు తెలుసు, మొత్తం తెలిసి ఉంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పాడు. నేను తెలంగాణ ఉద్యమకారునిగా మీడియా ముందు ఇప్పుడు కాదు 2014 నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నోసార్లు కేసీఆర్ దోషింది, కేటీఆర్ దోషింది, హరీష్ రావు వీళ్ళందరూ వీళ్ళ కుటుంబం దోషిన విషయం. ఇప్పుడు మేము చెప్పింది వాస్తవాలైనవి. సొంత బిడ్డ కేసీఆర్ బిడ్డనే ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం చెప్పేస్తుంది కదా. ఇలా హరీష్ రావు గారు వాళ్ళు వచ్చానా కొడుకు మనకి మొదలు నీ మరదలే చెప్తుందిరా భయ్, కేసీఆర్ బిడ్డని చెప్తుంది. మా ముఖ్యమంత్రి గారు మేం చెప్పడం లేదు, కేసీఆర్ బిడ్డని చెప్తుంది. కేటీఆర్ అంటూ బయట మాట్లాడుతుండు కదా, బయట మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా, వానికి రాజ్యాంగం అంటే తెలియదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు. ఆ లుచ్చానా కొడుకు, అరే నువ్వు చెల్లెని కంట్రోల్ చేసుకోనోడివి, నీ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోనోడివి, నీ కుటుంబంలో కదరా మొత్తం నడుస్తుందంతా. మీరు ఎంత దోపిడీ చేసిండ్రో సొంత చెల్లె కవిత చెప్తుంది. ఇంకోసారి కేటీఆర్ హరీష్ రావు గారు బయట మాట్లాడితే చెప్పు కాదు, చెప్పులు సీపులు అందుకొని కొడతారు నా కొడుకులు తమాషాలు చేసి మాట్లాడితే. మా ముఖ్యమంత్రి కానీ మా ఇక్కడ ఇతర ఏ నాయకులను మాట్లాడినా చెప్పులను సీపులు అందుకొని కొడతారు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. తమాషాలు చేసే మాట్లాడద్దు, ఎందుకంటే మొదలుడి కవితనే చెప్తుంది. కేటీఆర్ చెల్లెగా, హరీష్ రావు మరదలుగా, కేసీఆర్ బిడ్డగా కవితనే వాస్తవాలు చెప్తుంది. కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, ఇది వాస్తవమే. ప్రాజెక్టులలో మొత్తం దోషింది వాస్తవమే. ఇది కేటీఆర్ హరీష్ రావే మొత్తం దోషిండు, ఇది వాస్తవమే అని కవితనే స్వయంగా చెప్తుంది. ఎవరో కాదు, సొంత బిడ్డ. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆమె ఉన్నది, ఆమె ఎంపీగా ఉన్నది, అప్పుడు తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నది, కేసీఆర్ బిడ్డగా ఇంట్లోనే ఉన్నది, అన్ని చూస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్తుంది బయట. మా ముఖ్యమంత్రి గారు చెప్తాడేమో కావాల్సుకొని చెప్పిందంటారు, మరి సొంత బిడ్డగానే చెప్తుంది కదా. కానీ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని స్టేట్మెంట్ కూడా వస్తున్నాయి, ఇది ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశము. కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, కాంగ్రెస్ డైరెక్షన్లోనే సొంత పార్టీ మీద, సొంత అన్న మీద, సొంత బావ మీద, సొంత తండ్రి మీద కవిత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బదలాం అనుకోవచ్చా? తప్పది, తప్పు. మా ముఖ్యమంత్రి గారికి ఈ చిల్లర బందర రాజకీయాలు చేయడు. మా ముఖ్యమంత్రి గారు కష్టపడుకుంటూ వచ్చినోడు, కష్టపడుకుంటూ ఎదిగినోడు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రికి చాలా కష్టపడుకుంటూ వచ్చాడు. అట్టిగా రాలే పదవి, చాలా కష్టాలు అనుభవించుకుంటూ వచ్చినోడు. ఈ చిల్లర రాజకీయాలు చేయడు. ఇది ఎందుకంటే ఈ చిల్లర వ్యవస్థ, వీళ్ళ కుటుంబం చిల్లర కాబట్టి ఇది ఆమె ఆస్తి తగాదులు, వాళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదులు. అప్పటి నుండి 10 ఏళ్ళ నుంచి సంపాదించిన ఆస్తి సమానంగా వంచిస్తాడని కవిత చూసింది. అది కేసీఆర్ సమానంగా వంచేయడని డిక్లేర్ అయిపోయినాక ఇక అధికారం అనేది సమానంగా రాదు, మాకు ఆస్తులు కూడా సమానంగా వంచినట్టు లేడు కేసీఆర్ అని చెప్పి బయటకు వచ్చింది. మొదలు ఈ బయట ఇంట్లో చూసుకున్నాక బయట మాట్లాడాలి. నీ ఇల్లే చక్కదనం లేదు, నీ ఇంట్లోనే మాట్లాడుతుంది నీ సొంత చెల్లె కేసీఆర్ బిడ్డ. మొదలు నీ బిడ్డను కంట్రోల్ చేయరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరే కంట్రోల్ చేస్తారు భయ్. తెలంగాణ ప్రజలు ఫస్ట్ నీ బిడ్డ, నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డను న్యాయమా ఏం చేస్తారు? న్యాయం చేస్తారా లేకుంటే మీ బిడ్డను కూర్చొని పెట్టుకొని మాట్లాడుకుంటారా? ఫస్ట్ మీ గొడవలేదో మీరు సమస్యలు పరిష్కారం చేసుకోండి. బయట తెలంగాణ ప్రజల గురించి మీరు మాట్లాడే అవసరం లేదు. తెలంగాణ ప్రజల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా మంత్రులు ఉన్నారు, వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు ఈ నీటి వాటాల మీద మీరు దమ్ముంటే చర్చకు రండి అని పిలిచారు. కేసీఆర్ వచ్చి ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోయాడు, కేటీఆర్ మళ్ళీ రోజు రాలే, హరీష్ రావు వచ్చి ఇట్లొచ్చి అట్లా బాయ్కాట్ చేసి భాష బాగలేదు, మాకు సమయం ఇవ్వట్లేదని వాళ్ళు మొత్తం బహిష్కరించారు ఈ సెక్షన్ మొత్తం మీద. సో దీని మీద కామెంట్ చేస్తారా ప్రధాన ప్రతిపక్ష నాయకుల బాయ్కాట్ మీద? ఒకటి గుర్తుపెట్టుకోండి, మొదలు అసెంబ్లీ సమావేశపరచండి, అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టుకుందాం, దమ్ముంటే పెట్టండి అని కేటీఆర్ గారు అన్నాడు. దమ్ముంటే పెట్టుండి అని హరీష్ రావు అన్నట్టు అన్నాడు. కేసీఆర్ కూడా అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో మాట్లాడదాం అని అన్నాడు. మరి ఏమైంది? అసెంబ్లీ పెట్టిన తర్వాత
పెట్టండి, మీరు అసెంబ్లీ పెట్టండి అని చెప్పి మాట్లాడారు కదా ఈ నా అంతా. మరి ఏమైంది? అసెంబ్లీ సమావేశం వెంటనే ఏర్పాటు చేసిండ్రు మా ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ఏం చేసిండే? తోలు తిప్పుతా, నేను ఇది ఇప్పీకుతా, నేను అజ్జెత్తా ఇజ్జెత్తా అని అన్నాడు. మరి ఏమైందా అసెంబ్లీకి? 3 నిమిషాలు లేడు. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ప్రతిపక్ష హోదాను కల్పించిండ్రు తెలంగాణ ప్రజలు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి అత్తలేవు, ఎందుకు వస్తలేవు అని 2 ఏళ్ళ నుంచి మొత్తుకుంటే పట్టుమని వచ్చి 3 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు. ఆయనకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందా? తెలంగాణ ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉందా కేసీఆర్కు? ఇగో సేమ్ ఇదే విషయం. ఆనాడు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సమాజం మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఓట్లెత్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇయల్లో 10 ఏళ్ళ తర్వాత ప్రతిపక్ష హోదా కూడా అవకాశం కల్పించాడు తెలంగాణ ప్రజలు. మరి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ప్రజలకు ఉన్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏదన్నా ఉంటే అసెంబ్లీ దేవాలయం లాంటిది. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. ప్రభుత్వాన్ని ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పి మాట్లాడాలి. అసెంబ్లీ వేదికగా మాట్లాడితేనే ప్రభుత్వ దృష్టికి పోతుంది. ప్రభుత్వం వెంటనే ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో వాటికి ప్రజలకు అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? వచ్చి తాట తీస్తా, తోలు తీస్తా అన్న కేసీఆర్ మరి ఏం బీకిండే? వచ్చిండు, పట్టుమని 3 నిమిషాలు లేడు. నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నది, తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్నది కేసీఆర్. అంటే తెలంగాణ ప్రజలను అవమానించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండు, తెలంగాణ ప్రజలను అవమానించిండు. అంటే తెలంగాణ ప్రజలు లెక్కలు కూడా తీసుకోలేదు. ఎస్, నేను దొరను, నేను ఈ అసెంబ్లీకి వచ్చి నేనెందుకు కూర్చుంటా అహంకారంతో వచ్చి 3 నిమిషాలలో సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కేసీఆర్ హరీష్ రావు గారు ఎటు వీకిండే? మరి కేసీఆర్ అంటోడు పోయిండు. మరి వీళ్ళు చర్చలు ఉండాలి కదా. మా ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రాజెక్టుల మీద చర్చ పెట్టిండు. గోదావరి జలాల మీద, కృష్ణా జలాల మీద, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అన్ని ప్రాజెక్టుల మీద, అంటే పాలమూరు ప్రాజెక్టు మీద, రంగారెడ్డి ప్రాజెక్ట్, అన్నిటి మీద చర్చ పెట్టాడు. పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేద్దాం, చర్చ మీరు దమ్ముంటే చర్చకు రండి అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు కూడా. మరి వీళ్ళు ఎందుకు చర్చ పెట్టుకున్నాను? చర్చ మొత్తం వినాలి కదా, మీరు చెప్పాలి కదా. మీరు తప్పేయలేదు కదా. కేసీఆర్ అంటూ తప్పియలే, హరీష్ రావు అంటూ తప్పియలే, మీరు రాష్ట్రాన్ని దొయ్యలేదు. మీరు ప్రాజెక్టులలో రూపాయి తినోడైతే అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చర్చ పెట్టినప్పుడు ఎందుకు లేరు అంటున్నా. కేసీఆర్ పోయిండు, మరి హరీష్ రావు కూడా ఎందుకు లేడు? కేటీఆర్ అంటూ ఎందుకు లేడు? అంటే చర్చ పెడితే మొత్తము గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉండే, ఆయనకు రాసిచ్చాడు కేసీఆర్. వీళ్ళు సంతకాలు పెట్టారు. అవి బయటకు వస్తే తెలంగాణ ప్రజలు చెప్పందుకొని తంతరు అని చెప్పి భయానికి అసెంబ్లీ బైకట్ తీసిపోయారు. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చర్చకు వస్తుంది. 35,000 కోట్ల అంచనను 150,000 కోట్ల పెంచి తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగినోళ్ళు, అది కూడా చర్చకు వస్తే ఇదంతా బయటపడుతుంది. బయటపడితే తెలంగాణ ప్రజలను ఈ రాష్ట్రం నుంచి తరిమెత్తరు మమ్మల్ని అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ భయానికి అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు? నిజంగానే మీకు దొంగలు కాకపోతే, మీరు దొయ్యకపోతే, మీరు మోసం చేయకపోతే, మీరు 1,00,000 కోట్లు దొయ్యకపోతే మీరు ఎందుకు అసెంబ్లీలో లేరు? మొన్న ఎందుకు బైకడి చేయవలసి వచ్చింది? ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని వెళ్ళగొట్టిందా? మా స్పీకర్ గారు వెళ్ళిపోమని చెప్పినా, మా ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టుకుందామని చెప్పి రోజు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటుండు. అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాడు, ప్రాజెక్టుల మీద మాట్లాడుతున్నాడు, మూసీ నది మీద మాట్లాడుతున్నాడు.
కాళేశ్వరం ఎంత దోపిడీ జరిగిందో పాయింట్ టు పాయింట్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అది, మా ముఖ్యమంత్రి గారు తయారు చేసుకున్నది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా ఎంత మోసం జరిగింది, 1,50,000 కోట్లు ఎట్లా వీళ్ళు దోపిడీ చేసిరనే దాని మీద పూర్తిగా క్లారిటీగా ప్రభుత్వ అధికారులే అంచనాలతో సహా ఎంత దోపిడీ జరిగింది అనేది అధికారులు తయారు చేసి ఇచ్చారు అంటున్నా. రైట్. ఇప్పుడు కల్వకుంట్ల కవిత 10 ఏళ్ల అవినీతి అక్రమాలు దాచుకున్నారు అని చెప్తున్నది. 10 ఏళ్ళు ఇవన్నీ దాచుకున్న తర్వాత ఇవాళ అసెంబ్లీలో ఆమె కన్నీళ్లు పెడుతూ మాట్లాడినటువంటి అంశం చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అవును, ఆమె కూడా అంటుంది కదా, మా వాళ్ళు దోచుకున్నది వాస్తవమే, మా కేసీఆర్ మా తండ్రి దోచుకున్నది వాస్తవమే, కేటీఆర్ దోచుకున్నది వాస్తవమే, హరీష్ రావు కూడా దోచుకున్నది వాస్తవమే, 10 ఏళ్ళు దోచుకున్నారని స్పష్టంగా కవితనే చెప్తుంది కదా. ఇంత ఆలస్యంగా ఆమె రియాక్ట్ అవ్వడం వెనక కారణం ఏమైండొచ్చు? నేను ఇప్పుడు అంటున్నా కదా, పంపకాల కాడ వచ్చింది వాళ్ళకు, అంతే ఆ పంపకాలు జరగలేదు, సమానంగా జరగలేదు కాబట్టి ఇక బయటికి వచ్చి మొత్తం వాళ్ళ ఇంట్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎంతో దోపిడీ చేసినారో అది క్లారిటీగా తెలంగాణ ప్రజలకు చెప్తుంది. అది వాస్తవం, 100% వాస్తవం. రైట్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు గజ్జలకాంతం తెలంగాణ ప్రజలకు? కవిత కన్నీళ్ళు కావచ్చు, లేకపోతే ఈ బీఆర్ఎస్ బాయ్కాట్ కావచ్చు, ఈ సవాళ్లకు ప్రతి సవాలు కావచ్చు, ఇవన్నీ పరిణామాలు చూస్తూ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకోవచ్చు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అసెంబ్లీకి రాడు, అది మర్చిపోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజల విషయంలో తెలంగాణ ప్రజలను అవమానించిండు. మొన్ననే 3 నిమిషాలు వచ్చిండు, లేచి వెళ్ళిపోయిండు. తెలంగాణ ప్రజలను అవమానించిండు. తెలంగాణ ప్రజల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రజల సమస్యలు కూడా ఆయనకు అవసరం లేదు కేసీఆర్. సేమ్ టైం హరీష్ రావు కేటీఆర్ అంటూని కూడా వాళ్ళ పార్టీని ఎట్లా కాపాడుకుందామనే తాపత్రయంలో ఉన్నారు. ఒక దిక్కు కవిత ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తుంది కూడా. మొత్తం వాళ్ళు ఎంతెంత దోపిడీ చేసిండ్రు, ఎట్లెట్లా దోపిడీ చేసిండ్రు అనేది క్లారిటీగా తెలంగాణ ప్రజలకు కవితనే చెప్పుకుంటుంది. మేము కాదు చెప్పేది, వాళ్ళ కుటుంబమే చెప్పుకుంటుంది. వాళ్ళ కుటుంబం ఇలా రోడ్డు మీద పడ్డది. నేను అందుకోసం చెప్తున్నా కదా, రేపు రాబోయే కాలంలో సేమ్ ఒకనాడు టీడీపీ అధికారంలో ఉన్నది, ఇయర్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇయర్లో తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. సేమ్ బీఆర్ఎస్ కూడా అడ్రస్ లేకుండా పోతుంది, భూస్థాపితం అయిపోయిందిగా. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కూడా మళ్ళీ రాదు. 2029లో అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇది 100%. రెండవది, ఒకటి అసెంబ్లీకి రాకుండా బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకొని వాడిని తబలవాడు కొట్టుకుంటాడబ్బా. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాడు మొత్తం ఇయ్యలో మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు జాబు చెప్పవలసి వస్తుందని తెలంగాణ ప్రజలు మొత్తం అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి మేము చేసిన దోపిడీ అంతా తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఆ భయానికే కేటీఆర్ హరీష్ రావు కూడా అసెంబ్లీ బైకడి చేసి వెళ్ళిపోయినారు. కేసీఆర్ కూడా 3 నిమిషాలు ఎందుకున్నాడంటే మొత్తం మా చరిత్ర ఈ ప్రాజెక్టులలో దోసుకున్నది, రాష్ట్రంలో అనేక శాఖలలో అనేక స్కీములు పెట్టి మేము స్కాములు చేశాము, మొత్తం దోసుకున్నాము. ఆ దోసుకున్న విషయం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు చెప్తాడు కాబట్టి వాళ్ళ దగ్గర జవాబు లేదు అని కేసీఆర్ మొదలే ఆలోచించుకొని భయపడి వెళ్ళిపోయాడు. తర్వాత హరీష్ రావు కేటీఆర్ కూడా ఇవన్నిటికీ అసెంబ్లీలో చర్చ జరిగితే తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తుంటారు, దేశ ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ఇది మొత్తం మా బట్ట బయలవుతుంది, మొత్తం మేము దోసుకున్న దోపిడీ అంతా బయటికి వస్తుంది అని భయానికే బైకడి చేసి వెళ్ళిపోయారు. బైకడి చేసి వెళ్ళిపోయి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. అయినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల గురించి 24 గంటలు ఆలోచిస్తున్నాడు. ఇలా చూడండి, అసెంబ్లీ నడుస్తున్న టైంలో మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసము, ప్రజల సమస్యల మీదనే అసెంబ్లీ నడిచేంత టైం అంతా కూడా అన్ననే కూర్చుండి, దేవాలయం లాంటిది అసెంబ్లీ కాబట్టి తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ నడిచినన్ని రోజులు తర్వాత బయటకు వచ్చిన కూడా తెలంగాణ ప్రజల గురించే ఆలోచన చేసుకుంటూ పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఇక బీఆర్ఎస్ పార్టీగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు మేము ప్రతిపక్ష హోదాలో మేము అసెంబ్లీకి రాము, మేము చేసిన తప్పులకు మమ్మల్ని ఎట్లా జైలుకు పంపిస్తాడు అనేది ఒక దిక్కున్నది. అలా కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది రెండోది. కాబట్టి
వాళ్ళకి ఇక బీఆర్ఎస్ గురించి మర్చిపోయే పరిస్థితి తొందరగానే వస్తుంది. ఒక 3-4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ది కూడా ఎవడు పోయే పరిస్థితి ఉండదు. మొత్తం మీద 2029 నాటికి బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, కేసీఆర్ ఆనవాళ్ళు అనేది తెలంగాణలో కనిపించవు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు. ఇక కేసీఆర్ పార్టీని మర్చిపోతున్నట్టు మరి ఉద్యమకారుడు, ప్రజా సంఘాల జేసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుంది భవిష్యత్తులో. నిజంగానే గజ్జల కాంతం అన్నది వాస్తవం అవుతుందా, లేకపోతే మరి కవిత జాగృతి అంటున్నది. మరోవైపు బీఆర్ఎస్ బలోపేతం చేసుకోవడం కోసం హరీష్ రావు, కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి, ఏం పరిణామాలకు దారితీయబోతున్నాయి అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.